హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అండి పాలకూర గారెలండి. దీనికి కావాల్సిన పదార్థాలండి: పాలకూర అండి వాష్ చేసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి అండి మీ స్పైసీని బట్టి తీసుకోండి. ధనియాలు, అల్లము, వెల్లుల్లి, కరివేపాకండి, కొత్తిమీర. ఈజీ ప్రిపరేషన్ అండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. టేస్ట్ కూడా బాగున్నాయండి, మీరు కూడా ట్రై చేయండి. ఆనియన్ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక కప్పు శనగపిండి అండి, ఒక కప్పు అండి కొంచెం తక్కువగా బియ్యం పిండి తీసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్నండి మనం పాలకూరలో వేసుకోవాలి. కరివేపాకు వేసాను. ఇప్పుడండి శనగపిండి వేసుకోవాలి, బియ్యపిండి, కొత్తిమీర, కొంచెం నువ్వులు వేసుకోవాలండి, బాగుంటాయి. ఇప్పుడండి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలండి, తగినంత ఉప్పు వేసుకోవాలండి. పాలకూరలో ఉప్పు ఉంటుందండి, చాలా తక్కువగా పడుతుంది. ఉప్పు చూసుకొని వేసుకోవాలి. దీంట్లో వాటర్ వేయకుండా అండి మనం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. పాలకూరలో వాటర్ ఉంటుంది కదా, కలిపిన తర్వాత మీకు తక్కువ అనిపిస్తేనే వాటర్ వేసుకోవాలి. నేను దీంట్లో ఏం వాటర్ యాడ్ చేయలేదండి, నాకు పాలకూరలో ఉన్న వాటరే సరిపోయింది. చూసారు కదా, ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కవర్ తీసుకోవాలండి, కవర్కండి కొంచెం వాటర్ వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గారెలా చేసుకోవాలి. పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చూసారు కదా, ఈ విధంగా చేసుకోవాలి. వీటిని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే బాగుంటాయి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ గారెలండి పల్లి చట్నీతో కానీ పెరుగుతో కానీ పిల్లలండి కెచప్తో కానీ తినచ్చండి, చాలా బాగుంటాయి. తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.